కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. తిరుపతి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టైన ముగ్గురులో ఒక్కరు టీటీడీ ఉద్యోగి ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. అతడు గోవిందరాజస్వామి ఆలయం అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్గా గుర్తించారు. ఈ నెల 10న ముగ్గురిని అరెస్ట్ చేశారు రేణిగుంట పోలీసులు. వారి నుంచి 3 లక్షల విలువైన 63 గ్రాముల మెత్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. అరెస్టైన వారిలో టీటీడీ ఉద్యోగి, ఇంజనీరింగ్ ఉద్యోగి ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఉద్యోగి రాహుల్ యాదవ్ అరెస్టుతో సన్నిహిత ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితో పాటు సేవిస్తున్న వారి గుట్టు కూడా లాగుతున్నారు పోలీసులు. డ్రగ్స్ గంజాయి సేవిస్తున్న వారికి బయోచెక్ టెస్టులు నిర్వహిస్తున్నారు పోలీసులు. తిరుపతి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టైన ముగ్గురులో ఒకరు టీటీడీ ఉద్యోగి ఉన్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కార్తీక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, ఈ డ్రగ్స్ కేసులో ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు పోలీసులు? ఒక రకంగా కూడా తిరుపతి చరిత్రలోనే తొలిసారిగా కూడా డ్రగ్స్ అనేది కూడా అమ్మకాల్లో జరుపుతున్నటువంటి విషయం ఈ వ్యవహారం కారణంగానే బట్టపైలేదని చెప్పుకోవాలి. దాదాపు మెత్కి సంబంధించి 62 గ్రాములకు సంబంధించి 3,62,00,000 రూపాయలు విలువ చేసేటువంటి డ్రగ్స్ ను కూడా 2 రోజుల క్రితం కూడా రేణిగుంట పోలీసులు మొత్తాన్ని కూడా ముగ్గురిని అరెస్ట్ చేసి సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే పోలీసుల విచారణలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో అరెస్ట్ అయినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి టీటీడీ ఉద్యోగిగా కూడా గుర్తించడం ప్రస్తుతం అత్యంత సంచలన విషయంగా కూడా మారిందని చెప్పుకోవాలి. అయితే అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కూడా గోవిందరాజస్వామి ఆలయంలో అర్చక భవన్ లో పనిచేసేటువంటి జూనియర్ అసిస్టెంట్ గా ఉన్న రాహుల్ యాదవ్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే మొత్తం ఇతను ఇక్కడితోనే పరిచయం, ఎక్కడితోనే ఆగాడా లేదంటే ఇంకెవరైనా టీటీడీ ఉద్యోగుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇన్నేళ్లుగా కూడా మామూలుగా గంజాయి కేసులు అనేది ఎప్పుడు కూడా తరచూ కూడా మనం వింటూ ఉంటాం. కానీ తొలిసారిగా తిరుపతిలో డ్రగ్స్ ను అత్యంత పకడ్బందీగా పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకోవడంతో పాటు దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద కూడా విచారిస్తున్నటువంటి క్రమంలో అతను ఒక టీటీడీ ఉద్యోగిగా బయటపడడంతో ఒక్కసారిగా కూడా ఉలికి పడినటువంటి పరిస్థితి అయింది. అంటే ఒక ఉద్యోగిగా ఉంటూ కూడా ఇలాంటి పనులు ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటి ముఠాదారులు ఎవరైనా ఉన్నారా, దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం స్కామ్ ఏంటనేది కూడా వాటన్నిటిని కూడా వెలుగుదీయడానికి అయితే పోలీసులు అయితే పెద్ద ఎత్తున ప్రస్తుతం కూపీ లాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముగ్గురు కూడా యువకులుగా ఉన్నటువంటి వీళ్ళు ముగ్గురు కూడా బెంగళూరు నుంచి ఇక్కడికి తెప్పించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముతున్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు విచారణలో ఇప్పటికే గుర్తించారు. అయితే టీటీడీ ఉద్యోగి కావడంతో ఇంకెవరైనా ఉన్నారా లేదా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దేవి.